స్పెషల్ డ్రైవ్ కొంతకాలంగా బీహార్లో ఎన్నికల వేడి రాజుకుంటుంది. అక్టోబర్ నవంబర్ నెలలో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో పార్టీలు ముందే అప్రమత్తమైన పరిస్థితి. రాష్ట్రంపై దృష్టి సారించిన ఎన్డీఏ, ఇండీ కూటములు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగానే ఓట్ చోరీ పేరుతో రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే రేంజ్లో ఈసీ కూడా రాహుల్కు సెటైర్లు వేసింది. ఈసీకి రిప్లై ఇవ్వని రాహుల్ ఓట్ అధికార యాత్రను చేపట్టారు. ఒక్క ఓటు కూడా చోరు కానివ్వనంటూ ప్రతిజ్ఞ బూనారు రాహుల్ గాంధీ. రాహుల్ చేపట్టిన యాత్ర నిన్న ముగిసింది. అటు ఎన్డీఏ కూటమి కూడా ఇండీ కూటమికి దీటుగా అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రత్యేక బహిరంగ సభలను నిర్వహించారు. ఇప్పుడు అందరి చూపు ఎన్నికల షెడ్యూల్ పైనే ఉంది. ఈ నెల మొదటి, రెండో వారంలో ఈసీ షెడ్యూల్ ప్రకటించనుంది. అయితే ఇప్పటి వరకు ఇండీ కూటమి సీఎం అభ్యర్థి ఎవరు అన్నదానిపై క్లారిటీ మాత్రం లేదు. అయితే ఈ మధ్య జరిగిన పార్టీ సమావేశంలో మాత్రం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం ఇండీ కూటమికి మెజార్టీ వస్తే నేనే సీఎం అంటూ ప్రకటించుకున్నారు. దాన్ని మాత్రం ఇండీ కూటమిలోని ఇతర పక్షాలు అంగీకరించే ప్రసక్తి అయితే కనపడట్లేదు. గెలిచిన తర్వాత చూద్దాంలే అన్న ఆలోచనలు ఉన్నట్టే ఉన్నాయి పరిస్థితులు. ఇదే విషయాన్ని ఎన్డీఏ పార్టీలు కూడా అడుగుతున్నాయి. మీలో ఎవరు సీఎం అన్న దానిపై క్లారిటీ ఇవ్వండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతే, ఎన్డీఏ కూటమి నుంచి మాత్రం సీఎం అభ్యర్థి నితీష్ అన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇలా ఎన్డీఏ, ఇండీ కూటమిలు హోరాహోరీగా తలపడుతుండగా మధ్యలో జన్ సురాజ్ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వస్తున్న ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారనేదే ఇప్పుడు పెద్ద టాపిక్. రెండు కూటమిల్లోని ఏ కూటమి ఓట్లు చీల్చుతారని అందరిలోనూ బెంగపట్టుకుంది. ఎవరి ఓట్లను కొల్లగొట్టి ఎవరికి మేలు చేస్తారన్నది కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రెండు కూటములకు పెద్ద తలనొప్పిగా మారింది కూడా ప్రశాంత్ కిషోర్ అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మొదటిసారి ఎన్నికల రంగంలోకి దిగుతున్న ప్రశాంత్ కిషోర్ ఏ సామాజిక వర్గాల ఓట్లను చీల్చుతారన్నదే పెద్ద చర్చ. ఎందుకంటే బీహార్లో అభ్యర్థుల గెలుపోటములు తేల్చేది కూడా సామాజిక వర్గాల ఓట్లనేది బహిరంగ రహస్యమే. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో మాట్లాడేందుకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సో వారిని అడిగి అసలు బీహార్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అడిగే ప్రయత్నం చేద్దాం. రవికిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. రవికిరణ్ గారు, చూస్తున్న మొత్తంగా భారతీయ జనతా పార్టీ బీహార్లో నితీష్ కుమార్కు మరోసారి పాలనా పగ్గాలు అప్పగించడం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కూడా మార్గం సుగమం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అంటే రాష్ట్రాల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులు భారతీయ జనతా పార్టీకి కూడా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓట్ చోరీ యాత్రను ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక యాత్ర చేపట్టారు, ముగిసిపోయింది మన సెప్టెంబర్ 1వ తారీఖు. ఓటర్ అధికార్ యాత్ర అంటారు. అంటే వారి యాత్ర ఎందుకు మొదలు పెట్టారు? ఏదైతే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతుందో దానికి వ్యతిరేకంగా మీరు చేయకూడదు. ఎలా చేస్తారు? 11 డాక్యుమెంట్లు ఏదో ఒక డాక్యుమెంట్ ఇవ్వమంటారు, ఎలా ఇస్తారు? పేదల దగ్గర డాక్యుమెంట్లు ఉండవు, మీరు కావాలని చేస్తున్నారు, కొన్ని వర్గాల యొక్క ఓట్లు తీసేయడానికి చేస్తున్నారు అని చెప్పి అనేకమైన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయినా సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ తో అండగా నిలబడ్డారు. కానీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్జేడీల యొక్క వాదన హేతుబద్ధ లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఈ రోజు 99.5% మంది ప్రజలు, దగ్గర 8 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు బీహార్ లో. 99.5% మంది ప్రజలు అందరూ డాక్యుమెంట్లు ఇచ్చేశారు వెనక్కి. చాలా స్పష్టంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఇవ్వటం సాధ్యం కాదని చెప్పి అది సుసాధ్యం అయిపోయింది. ఎక్కడా ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఏమి రాలేదు. మీ డాక్యుమెంట్లు ఎందుకు అడుగుతున్నారు, ఎవరేం అనలేదు. అలాగే 65 లక్షల ఓటర్లు డిలీట్ అయినాయి. దానిలో 25 లక్షల వరకు చనిపోయిన ఓటర్లు. చనిపోయిన ఓటర్లు కూడా డిలీట్ చేయకూడదు అంటారు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు అది యాత్ర ద్వారా ఏంటి ఆయన లక్ష్యం? ఓట్లు డిలీట్ చేయకూడదు, డిలీట్ చేస్తున్నారు. లేకపోతే ఒకరికి 4-5 ఓట్లు ఉన్నాయని. చనిపోయిన ఓట్లు తొలగించాలా వద్దా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలకు వెళ్లే ముందు ఎవరన్నా, ఏ పార్టీ అయినా, ఎవరికి ప్రజాస్వామ్యంలో మాకు క్లీన్ ఓట్ లిస్ట్ కావాలి, ఇక డూప్లికేషన్ ఉండకూడదు, చనిపోయిన ఉండకూడదు, వలసదారులైనటువంటి ఓటర్లు ఉంటే అలా ఉండకూడదు అంటారు. ఆ పని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంటే దాన్ని వ్యతిరేకంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. మరి ఈ రోజు 65 లక్షల్లో 25 లక్షల మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారు. ఆ చనిపోయిన ఓటర్లన్నీ మనకి వెనక్కి రావాలా? అలాగే 20 లక్షల వరకు రిపీటెడ్ ఓటర్స్ ఉన్నారు. ఆ రిపీటెడ్ తొలగించారు. అలాగే మిగతా వాళ్ళు మైగ్రేటెడ్ ఓటర్స్ ఈ లిస్ట్ లో. చెప్పండి రవికిరణ్ గారు, మాట్లాడదాం ఓట్ చోరీ అంశం గురించి మరొకసారి మాట్లాడదాం. ఎక్కడా లేని విధంగా అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా సీఎం అభ్యర్థిని ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తుంది. కానీ
పొత్తులో భాగంగా నితీష్ కుమార్ కు ముందే ప్రకటించేశారా, లేదంటే ఆ తర్వాత మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? చాలా స్పష్టంగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ గారే ఉంటారు. దీనిలో నిర్వివాదాంశం. అలాగే ఎన్డీఏ కూటమిలో అయితే ఆ యొక్క ఐక్యత ఏం కనపట్లేదు. ఏదైతే మొన్న సెప్టెంబర్ 1వ తారీఖు ప్రెస్ మీట్ లో ఆర్జేడీ తేజస్వి యాదవ్ గారు ఒక ప్రశ్న అడిగారు, ఎవరి మీద, ఇంకెవరు నేనే కదా అని చెప్పేసి అన్నాను. అంటే ఎన్డీఏ కూటమి సభ్యులు కూర్చొని మాట్లాడుకుంటాం, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం లేదు. ఆయన అభ్యర్థిత్వాన్ని మిగతా పార్టీ ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీలు అచ్చుకోవట్లేదు. అక్కడ ఆలగా పరిస్థితి. మా కూటమిలో అయితే ఎన్డీఏ కూటమిలో ఎటువంటి అస్పష్టత లేదు. చాలా స్పష్టంగా ఉంది. నితీష్ కుమార్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి. గతంలో కూడా అభ్యర్థిగా చేశాము, ముందుకెళ్లారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కూడా ఆయనే. రైట్ సార్. మనతో పాటు షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు జూమ్ లో. సైదా గారు నమస్కారం అండి. నమస్కారం వంశీ గారు. సార్, మొత్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్రను ఎలా చూస్తారు? ఓట్ చోరీ యాత్రతో ఒరిగింది ఏం లేదు. రాహుల్ మరొకసారి దేశ ప్రజల ముందు ఆయన చేసిన విమర్శలన్నీ కూడా తొత్తునీలయ్యాయని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. తేజస్వి యాదవ్ చేసుకున్నా కానీ ఎక్కడా కూడా కూటమిలో ఐక్యత రాలేదు. సీఎం అభ్యర్థి లేకుండానే ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. దానిపైనే ఒక నిర్ణయానికి రాలేని వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి వినిపిస్తున్న విమర్శలు ఏం చెప్తారు? వంశీ గారు, మీకు ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధి సోదరుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాహుల్ గాంధీ గారు బీహార్ రాష్ట్రంలో 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల మేర ఓట్ల అధికార యాత్ర నిర్వహించి రోజు లక్షలాది మంది ప్రజలు ఆయన యాత్రలో పాల్గొని ఆయనకి జై జయధ్వానాలతో స్వాగతం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే బీజేపీ వాళ్ళు ఆ యాత్ర సక్సెస్ కావడంతో ఓరవలేక ఏదేదో మాటలు మాట్లాడతారు. ఈసీకి సంబంధించినటువంటి ప్రశ్నలకి ఈసీ సమాధానం చెప్పకుండా బీజేపీ వాళ్లే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు 65 లక్షల ఓట్లు ఏ విధంగా మరి చోరీకి గురి కాబడ్డాయో వాటి మీద వివరణ ఇవ్వమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోరితే వాళ్ళు మరి మాట దాటేసినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ గారిని అఫిడవిట్ దాఖలు చేయండి, లేకపోతే క్షమాపణ చెప్పండి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అదే బీజేపీ మంత్రి ఎంపీ ఠాగూర్ మాట్లాడితేనేమో ఆయనకి మరి నోటీసులు ఇచ్చే పరిస్థితి లేదు, క్షమాపణ కోరమనేటువంటి పరిస్థితి లేదు. ఇది ద్వంద్వ నీతి చాలా క్లియర్ గా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అలాగే మరి ఈ రోజు బీహార్ రాష్ట్రంలో ఆయన 16 రోజుల పాటు నిర్వహించినటువంటి యాత్ర మనం చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఎత్తినటువంటి లేవనెత్తినటువంటి అంశం మీద ఈ రోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ శ్రేణుల్లోనే చాలా మంది గతంలో బీజేపీ కొట్టేసినటువంటి ఓటర్లే ఈ రోజు ఈ ఓట్ల దొంగతనం మీద, ఓట్ల చోరీ మీద ఈ రోజు మరి ప్రశ్నించేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా గోచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంకేం నిదర్శనం కావాలో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మరలా పాడిందే పాడరా అన్నట్టుగా అబద్ధాలు చెప్తూ నమ్మించాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది సమంజసం. గత 11 సంవత్సరాల నుంచి ఇదే విధంగా మోడీ గారు మరి అబద్ధపు మాటలతో మరి ఆయన మాయ మాటలతో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు. రైట్ సైదా గారు, మొత్తంగా బీహార్ లో అధికారం చేజిక్కించుకోబోతుందా ఇండి కూటమి? బీహార్ లో అధికారం చేజిక్కించుకోబోతుందా ఇండి కూటమి? అదే విధంగా బీహార్ లో అధికారాన్ని చేపట్టి ఇక ఢిల్లీ టార్గెట్ గా రాహుల్ గాంధీ ముందుకు పోబోతున్నారా? ఏం చెప్తారు? డెఫినెట్ గా వంశీ గారు, రానున్నటువంటి బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తోటి అధికారంలోకి రాబోతుంది. ముఖ్యమంత్రి ఎవరనేది మరి కూటమి కూర్చొని మాట్లాడుకుంటుంది, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది మాట్లాడుకుంటుంది, సీట్లు సర్దుబాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని బట్టి డెఫినెట్ గా రానున్న రోజుల్లో బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఘన విజయం సాధించబోతుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా వంశీ గారు. రైట్ రవికిరణ్ గారు, చూస్తున్నాం మొత్తంగా మా
నేత రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది. బీహార్లో ఎగరబోయేది మా జెండానే, మా కూటమి విజయం సాధించబోతుంది. బీహార్ నుంచే ఇక మేము ఢిల్లీలో పాగా వేయబోతున్నాం, దీన్నే మేము రెఫరెండంగా కూడా మీరు భావించాల్సి ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ నాయకుల నుంచి వినిపిస్తున్నమాట. ఏం చెప్తారు? వంశీ గారు, ఒక 2-3 అంశాలు దయచేసి నన్ను చెప్పనివ్వండి. యా షూర్ సార్, షూర్, కంటిన్యూ. మొదటిది, రాహుల్ గాంధీ గారు వారి యాత్రలో భాగంగా ఆయన ఒక చాప్లా గ్రామంలో ఒక మహిళ ఇంటికి వెళ్ళారు, రంజూదేవి. ఆవిడ దగ్గరికి వెళ్ళి నీ ఓటు ఉందా అన్నమాట, నా ఓటు తొలగించేశారు, నా దగ్గర లేదు లేదు అని చెప్పి. అది రాహుల్ గాంధీ గారు వచ్చి ఓటు చోరు, ఓటు ఇదైపోయింది అన్నారు. సాయంత్రమే ఆ అమ్మాయి మళ్ళీ ప్రెస్ పెట్టి నా ఓటు ఉంది, నాకు ఆ కాంగ్రెస్ ఆయన చెప్పమన్నారు కాబట్టి చెప్పాను, నా ఓటు అయితే ఓటు లిస్ట్ లో ఉందని చెప్పి ఓటర్ లిస్ట్ కూడా ట్వీట్ చేశారు. ఇది ఒక ఇన్సిడెంట్. నెక్స్ట్, ఇంకో గ్రామం, ఇది గయా జిల్లాలో నిదాని గ్రామం, దాన్ని ట్వీట్ చేశారు. ఒక నిదాని గ్రామంలో 470 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ కి ఉన్నాయి, ఎలా ఉంటాయి, ఇది దుర్మార్గం కాదా, ఇది ఓటు చోరీ కాదా అన్నారు. ఆ గ్రామ ప్రజలందరూ వీడియోలో ట్వీట్ చేశారు, మా గ్రామంలో ఏ ఇంటికి హౌస్ నెంబర్ ఉండదు, ఇంటి నెంబర్ ఉండదు, ఇంటి నెంబర్ ఉండని కారణంగా ఒక నెంబర్ వేసి దానికి 970 ఓట్లు యాడ్ చేసి పెట్టారు. అది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో దశాబ్దాలుగా అలాగే ఉంది, దీనికి ఓటు చోరీకి సంబంధం ఏంటి అని నిలదీశారు. మూడోది, సుభోష్ కుమార్ అన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు, ఏంటి, నాకు ఓటు డిలీట్ అయిపోయింది, నా ఓటు లేదని. సుభోష్ కుమార్ ఎవరు? బూత్ లెవెల్ ఏజెంట్, ఏ పార్టీకి? ఆర్జేడీకి. అతనే ఆ బూత్ లో గత ఎన్నికల్లో కూడా అతను ఓటు లేదు, అతను ఎప్పుడు ఫామ్ 6 ఇవ్వలేదు, అతనే బిఎల్ఓ ఆఫీసర్ తో కూడా ఉండి పోలింగ్ బూత్ లిస్ట్ తీసుకున్న వ్యక్తి, అతను ఎప్పుడు ఫామ్ 6 ఇవ్వలేదు, గత ఎలక్షన్ కూడా ఓటు లేదు. సో ఎన్ని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వస్తే వంశీ గారు, రాహుల్ గాంధీ గారు చేసింది అటర్ ఫ్లాప్ షో. అసలు నాన్ ఇష్యూని ఇష్యూ చేసే ప్రయత్నం చేశారు. అసలు ఇష్యూ ఏంటి తెలుసా? పవన్ ఖేరా గారు, వాళ్ళ పార్టీ జాతీయ స్పోక్స్ పర్సన్, ఢిల్లీలో జన్పురా అసెంబ్లీలో సీరియల్ నెంబర్ 929, ఆయనకు అప్పుడు ఓటు ఉంది పవన్ ఖేరాకి. అలాగే ఢిల్లీలోనే ఇంకో అసెంబ్లీ, న్యూఢిల్లీ అసెంబ్లీలో సీరియల్ నెంబర్ 820, ఇంకో ఓటు ఉంది ఆయనకి. అంటే ఒక ఢిల్లీలోనే పవన్ ఖేరా గారి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఒకదంపు ఓపెన్ చేసి ఆయనకే 2 ఓట్లు. అలాగే సోనియా గాంధీ గారు ఈ భారతదేశ పౌరసత్వం వచ్చిన దానికి 1983లో, కాబట్టి ఆవిడకి ఓటు హక్కు ఇచ్చింది ఎప్పుడు? 1980లోనే ఓటు వచ్చేసింది. భారతదేశ పౌరురాలు కానటువంటి వ్యక్తి 3 ఏళ్లకు ముందే ఓటు హక్కు వచ్చేసింది, ఓటు ఇచ్చేశారు. ఇది ఓటు చోరీ అంటే. రాహుల్ గాంధీ వ్యవహారం ఎలా ఉందంటే దొంగ అన్నట్టుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వాదన ఎంత డొల్లవాదన అంటే, ప్రజలు ఎవరు అందుకనే ఆయన హర్షించలేదు, యాత్రలో ఎవరు ప్రజలు లేరు, కార్యకర్తలు ఆడవాడు తప్పితే ప్రజలు ఎక్కడ లేరు. సో అందుకని అట్లే ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వంశీ గారు, మీరు కూడా హైదరాబాద్ లో ఉంటారు, మీకు కూడా తెలుసు, చాలా మంది హైదరాబాద్ లో ఇల్లు మారుతా ఉంటారు. మారుతా ఉన్నప్పుడు మారిన చోట రిజిస్టర్ చేసుకుంటారు, పాత చోట డిలీషన్ ఫామ్ ఇస్తుంటారు. కొంతమంది చెప్తారు కూడా, చెప్పినా సరే కొన్నిసార్లు డిలీట్ అవ్వదు, కొంతమంది చెప్పరు కూడా. అలాగే చూసుకుంటే ఒక అతని ఓటు 2-3 చోట్ల ఉంటుంది హైదరాబాద్ లోనే. అంత మాత్రం చేత పలానా రవికిరణ్ దొంగ ఓటు దొంగ, పలానా వంశీ ఓటు దొంగ అంటే తప్పు కదా. ఇది క్లీన్ చేయటాకే కదా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టిన స్పెషల్ సమయం 2024 ఎన్నికల ముందు వంశీ గారు, అంటే రవికిరణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ రవికిరణ్ గారు కాంగ్రెస్ వాదన ఏంటి జరిగింది. ఒకసారి ఆగండి, 1 మినిట్. రివ్యూ జరిగింది, ఆ దానిలో నేను మా జిల్లా నుంచి రిప్రజెంటేటివ్ గా ఉన్నాను, ఈ రివ్యూ ప్రాసెస్ లో మొత్తం ఉన్నాను. దీనిలో ఏంటంటే ఒక క్లీన్ ఓటర్ జాబితా తయారు చేయడానికి ప్రజలు, పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్లు, వీళ్ళందరూ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ. వీళ్ళందరూ కలిసి క్లీన్ ఓటర్ లిస్ట్ ఇస్తారు, అంతేగాని కేంద్ర ఎన్నికల సంఘాలు కూర్చున్న బాధ్యత అంటే. ఇప్పుడు కర్ణాటకలో చెప్పారు రాహుల్ గాంధీ గారు, అలా జరిగింది. కర్ణాటక ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ కదా, మరి తొలగించాల్సింది ఎవరిది? కాంగ్రెస్ వాళ్ళు తొలగించాలి. సో నేననేది ఏంటంటే, ఇది సాధారణంగా ఉండే సమస్యలనే, దీన్ని అందరూ కలిసి రెక్టిఫై చేయాలి. కానీ దీన్ని ఓటు చోర, రవికిరణ్ 4 చోట్ల ఓటున్నాయి కాబట్టి అది ఓటుతాంగా, నేను 4 చోట్ల ఓటేశాను మీకు నిరూపిస్తే అప్పుడు నేను ఓటుతాంగా. అంతేగాని 4 చోట్ల ఓటు, నేను గతంలో హైదరాబాద్ లో ఉన్నాను, బెంగళూరు నగర్ లో నాకు ఓటు ఉండేది, నేను ఆంధ్రప్రదేశ్ వచ్చేసాను 10 ఏళ్ల క్రితం. అక్కడ ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ ఉందనుకోండి, ఈ రవికిరణ్ ఓటుతో అయిపోతారా? అది తొలగించాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ బిఎల్ఏది. సామాన్యంగా జరుగుతాయి. ఈ సింపుల్ ఇష్యూని స్థానికంగా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి అర్థమవుతుంది. పని చెయ్యని రాహుల్ గాంధీ గారికి అర్థమవుతుంది, పనిచేస్తారు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్థం. అందుకని ఈ ఇష్యూ నాన్ ఇష్యూ ప్రజల్లోకి వెళ్ళలేదు, అందుకే టోటల్ ఫెయిల్యూర్ అయింది. రైట్.
సో మొత్తంగా సైదా గారు, రవికిరణ్ గారు చెప్తుంది ఏంటి అంటే ఈ ఓట్ చోరీ యాత్ర అనేది రాహుల్ గాంధీ ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళటం కోసం ఒక యాత్ర పేరుతో బయటకు రావటం తప్ప ప్రజలకు కానీ దేశానికి కానీ ఒరిగిందేం లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అదేవిధంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలపై నిందలు వేస్తూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నేత ఇలా బిహేవ్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట ఏం చెప్తారు? ఇప్పుడు వంశీ గారు సోదరుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు మాట్లాడుతా చాలా తెలివిగా మాట్లాడాడు. పవన్ ఖేరా గారి గురించి మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఏపీసీ అధికార ప్రతినిధి. ఆయనకి 2 ఓట్లు ఉన్నాయని చెప్పాను. ఎస్, ఉంది, వాస్తవం. ఈయన 10 సంవత్సరాల క్రితమే తన ఓటు తొలగించమని చెప్పి ప్రభుత్వానికి ఆయన అర్జీ దాఖలు చేసుకున్నాడు. మీరు ఎందుకు ఓటు తీసేలా? దీనికి కారణం ఏంది? ఇది ఈసీ వైఫల్యం కాదు. అలాగే పెద్దిరెడ్డి కిరణ్ కూడా చెప్పాడు, గతంలో నేను హైదరాబాద్ లో ఉన్నా, ఇప్పుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా, అక్కడ ఓటు ఉందో నాకు తెలియదు. ఇది తీయాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్. అవునా కదా? మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఓటేస్తారు, హైదరాబాద్ పోయి బీజేపీకి మీరు అక్కడ పోయి ఓటేస్తారు. ఇది ఓటు చోరీ కాదా? దీనికి సమాధానం చెప్పానండి. ఆయన చెప్పిన దాంట్లోనే సమాధానం చాలా క్లియర్ గా ఉంది. అలాగే 470 ఓట్లు ఒక గ్రామంలో ఉన్నాయంటే మరి అది ఏ విధంగా జరిగింది? అది ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కాదా? లేకపోతే ఆ గ్రామ పంచాయతీ వైఫల్యం కాదా? ఏదైనా డోర్ నెంబర్ లేకుండా ఊరు ఉంటుందండి ఈ రోజు? ప్రతి గ్రామంలో ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత, సచివాలయ వ్యవస్థలు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా, ఎందుకంటే త్రూఅవుట్ ఇండియాలో మారుమూల గ్రామాల్లో కూడా ఓటర్ ప్రతి ఇంటికి డోర్ నెంబర్. ఎలా సమర్థించుకుంటారు మీరు? ఒక ఆయన చెప్తున్నాడు ఆర్జేడీ బిఎల్ఏ అని. మరి ఆయన ఏజెంట్కి ఎలా కూర్చుంటా ఉన్నవాడు? మీ ప్రభుత్వమే కదా, డబుల్ ఇంజిన్ సర్కారే కదా. నితీష్ కుమార్ నాయకత్వంలోనే మరి బీహార్ ఇప్పుడు దాకా 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా. అది మీ తప్పిదం కదా? మీ ఓట్ చోరీ కదా? ఇవన్నీ లేవనెత్తినందుకు మీరు రాహుల్ గాంధీ గారిని పదే పదే విమర్శిస్తూ ఆయన మీద బురదలటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకా మీ ఆటలు సాగవు. చాలా క్లియర్. ఈ రోజు మోడీ గారు మరి చిన్నపిల్లవాడు కూడా ఓట్ చోరు కౌన్ హై అంటే మోడీ అనేటటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నినాదం జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పడంలో, దీని గురించి మాట్లాడడంలో మోడీ గారు, మరి కిరణ్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా లేకపోతే ఇంకెవరెవరో మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ నాయకులు. ఆయన సమాధానం చెప్పండి. మీరు ఓట్ చోరీ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పండి. ఆడలేక మొద్దులు ఉన్నట్టుగా మాట్లాడితే రాహుల్ గాంధీ గురించి మాట్లాడటం, ఆయనకి ఈ క్రెడిబిలిటీ లేదని చెప్పడం, యాత్ర ఫెయిల్ అయిందని మాట్లాడటం. ఈరోజు బీహార్ లో బంద్ చేశారు. అర్థమైపోయింది వాళ్ళు జరుగుతున్నవేందో. ఇంత దుర్మార్గంగా మరి బీహార్ లో బంద్ చేస్తే అక్కడ అటర్ ఫ్లాప్ అయిపోయింది ఈ రోజు బంద్. అక్కడ ఈ రోజు ఒక మహిళ గర్భిణీ స్త్రీ అంబులెన్స్ వెళ్తా ఉంటే అంబులెన్స్ కూడా ఆపేశారు. పాపం ఎందుకు ఎలా ఆపారంటే అక్కడ ఆ యాదవ్ అంట, ఆ యొక్క అంబులెన్స్ డ్రైవర్ యాదవ్, అతను యాదవ్ కాబట్టి ఆర్జేడీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆపేశామంటారు. ఎంత దుర్మార్గం ఇది! ఒక ముస్లిం కుటుంబం బైక్ మీద వెళ్తా ఉంటే వాళ్ళని మీద దాడికి ప్రయత్నించారు. ఒక వృద్ధుడు సైకిల్ మీద వెళ్తా ఉంటే అతను షాప్ తీసుకోవడానికి అతని మీద బీజేపీ వాళ్ళు దాడి చేశారు. ఇంతకంటే దుర్మార్గం అవుతుందండి వీళ్ళు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా, ప్రజల మీద హింసాత్మకంగా దాడి చేస్తా, మానసికంగా క్షోభ పెడతా, ఏ విధంగా ఈ 11 సంవత్సరాల పాటు సోనియా గాంధీని ఏ విధంగా విమర్శించారు? జెర్సీ ఆవు అన్నారు, కాంగ్రెస్ విధవ అన్నారు, 50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి మోడీ స్వయంగా విమర్శించాడు. రాహుల్ గాంధీ గారిని పప్పు అని చెప్పి ఘోరంగా విమర్శించారు. మరి అలాగే ప్రియాంక గాంధీని ఒక ఎంపీ మాట్లాడతాడు, నున్నంగా ఉన్నటువంటి ఏ విధంగా నున్నగా ఉన్నాయి. అలాగే సైదా గారు పర్సనల్ విమర్శలకు వెళ్ళొద్దు. బీహార్ అంశం గురించే మాట్లాడదాం. ఈ రోజు బీహార్ అంశం గురించి మాట్లాడదాం. రవికిరణ్ గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్, ప్లీజ్ కన్క్లూడ్. సైదా గారు ప్లీజ్ కన్క్లూడ్. ఎందుకంటే నేనేం చెప్తున్నట్టే వంశీ గారు, ఇది చాలా ద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈ దేశంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసినటువంటి అందరిని మధ్య ఒక విభేదాన్ని సృష్టించే విధంగా ఒక విద్వేషపైనటువంటి రాజకీయాలు. ఎందుకంటే గెలుపు కోసం తల్లిని కూడా అడ్డం పెట్టుకుని మాట్లాడినటువంటి రాజకీయాలు చూస్తా ఉంటే దుర్మార్గంగా ఉంది. రాహుల్ గాంధీ అవసరం అంటే ఎవరు విమర్శలు చేసింది? రైట్ రవికిరణ్ గారు, చూస్తున్నాం మొత్తంగా ప్రశాంత్ కిషోర్ ఈసారి బీహార్లో కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఆ కీ రోల్ కాస్త కింగ్ మేకర్ అవుతారా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి ప్రస్తుతానికైతే. మొత్తంగా ఒక రాజకీయ వ్యూహకర్త రాజకీయం చేయబోతున్నాడు. ఖచ్చితంగా తను ఎటువైపు అనేది ఇంకా పూర్తిగా తెలియకపోయినా ఎవరి ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయనేది
క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ను భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపింది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని? దానికి ముందండి మీ ద్వారా నేను ప్రజలు సైదారావు గారికి కానీ కాదు, నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఓటు రిజిస్టర్ చేసుకుంటాం, మన బూత్ లో ఓటు ఉంటాం, ఆ చేయవలసిన బాధ్యత అటు పౌరుడికి ఉంది, పొలిటికల్ పార్టీలకు ఉంది, ఎలక్షన్ కమిషన్ కి ఉంది. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను మా ఇంట్లో ఒక చనిపోతారండి, నేను ఆ సమాచారం నా బిఎల్ఓకి ఇవ్వలేదు అనుకోండి, అతనికి ఎలా తెలుస్తుంది చనిపోయారని? ఆ పేరు అలాగే కంటిన్యూ అయిపోతా ఉంటుంది. మొన్న మా రాష్ట్రంలో ఎస్ఎస్ఆర్ చేసినప్పుడు అలా చనిపోయిన వాళ్ళు కొన్ని లక్షలు తేలింది మా జిల్లాలోనే, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో. అదే ఉండిపోతే ఎప్పటి నుంచో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండిపోతాయి. కానీ బిఎల్ఓలు వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ బిఆర్ఓనో లేకపోతే అతను ఉద్యోగ విలేజ్ సెక్రటరీయో ఎవరో అతను ఉంటాడు, అతను ఫుల్ టైం ఎంప్లాయీ కాదు బిఎల్ఓ, అతను పార్ట్ టైం చూస్తాడు, అతను ఇవే పెద్ద జాస ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీ. వాళ్ళతో కలిసి పొలిటికల్ పార్టీ బిఎల్ఏలు బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా. రవికిరణ్ గారు, ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఐ న్యూస్ కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా పిలుపునిస్తుంది. సో ఈరోజు అంతా కూడా మన చేతుల్లో మొబైల్ ఉంది, మొబైల్లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో అయిపోయే ప్రాసెస్ కూడా ఉంది. పౌరులందరం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరాన్ని అయితే ఐ న్యూస్ కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తున్న పరిస్థితి. రైట్, అప్పీల్ చేశారండి, మీకు అభినందనలు. నా పాయింట్ ఏంటంటే ఇది అందరూ కలిసి చేయాలి. ఇప్పుడు పవన్ కేరా గారు ఓటు దొంగ నేను అన్నాం, ఎందుకంటే ఆయన గతంలో ఒక చోట ఉన్నారు, తర్వాత ఎల్లుంటారు, ఫామ్ 8 ఇచ్చి ఉంటారు, అది తొలగించలేదు ఇంకా. దాని దాన్ని ఎలక్షన్ కమిషన్ బిఎల్ఓలు అందరూ సరిచేయండి అంటలో తప్పలేదు. అది ఎలక్షన్ కమిషన్ దొంగ, కేంద్ర ఎన్నికల సంఘం దొంగ, బీజేపీని గెలిపిస్తుంది. దీని ద్వారా అందరూ పవన్ కేరా గారితో 2 సార్లు ఓటు వేయించారు, బీజేపీ కోసం ఓటు వేయించారు. అర్థరైతం అంటాను. తప్పలేదు, అందరం కలిసి కరెక్ట్ చేసుకోవాలి. సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని ఎలక్షన్ కమిషన్ దురుద్దేశాలు ఆపోదిస్తే ఈరోజు రాయబరేలీలో కూడా లక్షలాది ఓట్లు. మొత్తంగా బీహార్ రాజకీయం వైపు వెళ్దాం. ప్రశాంత్ కిషోర్ ని భారతీయ జనతా పార్టీయే రంగంలోకి దింపింది, ఓట్లు చీల్చి ఈసారి పగ్గాలు చేపట్టాలనుకుంటోంది అనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న విమర్శ. ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా మంది వ్యక్తికి చాలా ఆకాంక్షలు ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ కూడా గతంలో ఆయన 2014లో బీజేపీతో మా పార్టీ కార్యకర్త కాదు, మేము డబ్బులు పే చేసాం, ఎలక్షన్ కి ఏజెంట్ గా లేకపోతే ఒక కన్సల్టెంట్ గా పనిచేశాడు. అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా ఏజెంట్ గా వాళ్ళ ఎలక్షన్స్ యూపీ ఎలక్షన్ లో పనిచేస్తారు. అలా కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైన బాధ్యత, జనరల్ సెక్రటరీ లాంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి చర్చలు కూడా జరిగాయి. చాలా ముందుకు వెళ్ళి ఆ తర్వాత మొత్తానికి ఆగిపోయాయి. ఆయన పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి, అందుకని ఆయన బీహార్ లో గతంలో జేడీయూలో కూడా పార్టీలో బాధ్యతలో ఉన్నారు. ఆయన ఆ పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉపాధ్యక్షులు గాను దీంట్లో కూడా ఉన్నారు ఆయన. సో హీఈస్ ఫుల్ టైం పొలిటీషియన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది. అందుకని ఆయన బీహార్ లో జనస్వరాజ్ ఒక కార్యక్రమం పెట్టుకుని పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ఆయన కంటెస్ట్ చేశారు, పెద్దగా ఏమి రాలేదు, ఎక్కడ డిపాజిట్ రాలేదు, ఒకసారి డిపాజిట్ వచ్చాయేమో. అలాగే ఇప్పుడు ఎంఐఎం ఉంది, ఎంఐఎం కూడా అక్కడ బీహార్ లో మొన్న ఎలక్షన్స్ లో 2020 అసెంబ్లీ 5 సీట్లు గెలుచుకున్నారు. సీమాంచల్ ప్రాంతంలో వాళ్ళు ముస్లిం ఓటర్లు ఉంటారు, అక్కడ వాళ్ళకి పట్టు ఉంది. మొన్న రాహుల్ గాంధీ గారి పాదయాత్ర సీమాంచల్ గారికి వెళ్ళినప్పుడు కూడా ఆ ముస్లిం పెద్దలందరూ వచ్చి మీరు ఎంఐఎం ను కూడా ఇండి కూటమిలో కలుపుకోండి అని అన్నారు. మరి వీళ్ళేమో మేము కలుపుకోము, ఆయన పోటీ చేయకుండా ఉంటే బెటర్, మాకు మద్దతు ఇవ్వండి చెప్పని కూడా అన్నట్టు నేనైతే వార్తలు విన్నాను. సో ఆ రకంగా పోటీ కలుపుకుంటా వాళ్ళు సిద్ధంగా లేరు. అలాగే నేను అనేది ఏంటంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేకమైన రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పోటీ చేసుకుంటా ఉంటారు. ఎవరు సత్తా ఏంటో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఓట్లు అడుగుతారు, ప్రజలు నచ్చితే ఓట్లు వేస్తారు, లేదా తిరస్కరిస్తారు. అంత మాత్రం చేత భారతీయ జనతా పార్టీ కోవట్టు, కాంగ్రెస్ కోవట్టు, లేదా జేడీయూ కోవట్టు, లేదా ఆర్జేడీ కోవట్టు ఇవన్నీ అనటం వల్ల అంత సహేతుకం కాదని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అత్యధిక మెజార్టీతో రేపు బీహార్ ఎన్నికలు గెలిపోతుంది. అలాగే ఏదైతే ఈ రోజు ఆయన బీహార్ లో జరిగిన బంద్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేని చనిపోయిన తల్లి గారి గురించి ఏ రకంగా ఆ వేదిక మీద రాహుల్ గాంధీ గారు ఉన్న వేదిక మీద నుంచి పచ్చి బూతులు తిట్టారో ఇది దుర్మార్గం. ఈ సభ్య సమాజం ఎవరు క్షమించదండి. రైట్ సైదా గారు, మొత్తంగా చూస్తున్నాం బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఇక చక్రం తిప్పబోతున్నారు, ఒక రాజకీయ వ్యూహకర్త, రాజకీయం చేయబోతున్నారు. సో మొన్న ప్రశాంత్ కిషోర్ విమర్శలు కూడా చేశారు, అసలు రేవంత్ రెడ్డికి ఇక్కడ ఏం పని, రేవంత్ రెడ్డి వచ్చి రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు సో అని చెప్పి విమర్శలు చేసిన పరిస్థితి. సో ఈ విమర్శల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఇక
అటువైపే అన్న విశ్లేషణలు అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. ఎలా చూస్తారు ప్రశాంత్ కిషోర్ కమెంట్స్ని? ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను చీల్చే అవకాశం ఉంది? ఒకవేళ ప్రశాంత్ కిషోర్ ఓట్లను చీల్చినా ఇండి కూటమి నెగ్గుకు రాగలదా? ఏంటి వ్యూహం? వంశీ గారు, ప్రశాంత్ కిషోర్ వాస్తవంగా అతను ఒక రాజకీయ వ్యూహకర్త, ఈజ్ నాట్ ఏ లీడర్, ఇది వాస్తవం. అయితే అతను గతంలో నితీష్ కుమార్ పార్టీలో పనిచేశాడు. ఆయన నితీష్ కుమార్ పార్టీలో ఒక ప్రధాన భూమిక పోషించాడు. ఆయన సీఎం కావాలని చెప్పి కలలుగన్నాడు. తర్వాత నితీష్ కుమార్ ఆయన మరి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత కాంగ్రెస్ లోకి రావాలని కూడా ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ ఇతని యొక్క వ్యవహారం గమనించి మరి ఇతను దూరంగా పెట్టేటువంటి, ఎందుకంటే ఇతను బీజేపీ బి టీం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేసేవాడే తప్ప ఇతనికి నైతికమైనటువంటి విలువలు కానివ్వండి, రాజకీయ వ్యవహార శైలి అనేది లేనటువంటి వ్యక్తి. ఇతను ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి బి టీం ఇతను. అలాగే ఎంఐఎం పార్టీ కానివ్వండి, లేకపోతే కొన్ని పార్టీలతోటి బీజేపీనే ఎలక్షన్ నాటికి ఆ బీజేపీ బి టీం కాస్త కాంగ్రెస్ కి ఏ టీం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా మరి? అది జరిగే పనిలే కాదండి, అది అయ్యే పనే కాదు. మేము చెప్తా ఉన్నాం, ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీకి బీటీ తప్ప ఎలాంటి పరిస్థితుల్లో మాతో కలిసే అవకాశం లేదు. అతను ఎవరు నమ్మడు, అతని క్రెడిబిలిటీ లేదు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. రైట్. మొత్తంగా బీహార్ రాజకీయం అయితే రసకందాయంలో పడింది. చూద్దాం, ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతుంది త్వరలోనే. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతాయి ఏంటనేది చూద్దాం. చర్చలో పాల్గొన్న రవికిరణ్ గారికి, అదేవిధంగా సైదా గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఐ న్యూస్ కూడా ఒక విజ్ఞప్తి చేస్తుంది. 2 చోట్ల ఓటు ఉన్న వాళ్ళు బాధ్యత గల పౌరులుగా మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అరచేతిలోనే మనందరికీ మొబైల్స్ ఉంటున్నాయి. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఓట్లను తొలగించుకోవాల్సిన బాధ్యత పౌరులుగా కూడా మనందరిపైన ఉంది. ఆ విధంగా అడుగులు వేద్దాం. దేశంలో ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన ఒక మహోన్నతమైన హక్కు. ఆ హక్కును అందరం కూడా వాడుకోవాలి. ఖచ్చితంగా ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా మనం పరిడవిల్లాలి అంటే ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపైన, రాజకీయ నాయకులపైన, సమాజంలో ఉన్న విశ్లేషకులపైన కూడా